ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం ప్రజలకు సరైన బస్టాండ్ లేక ఇక్కట్లు పడుతున్నామని స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జీలుగుమిల్లి మండలానికి విచ్చేసిన ఆయన ఎంత ఖర్చైనా పర్వాలేదు, ప్రయాణికులు ఎవరు ఇబ్బంది పడకుండా బస్టాండ్ తానే నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఈ స్టాప్ వద్ద ఎక్స్ప్రెస్ బస్సులు కూడా అలాగే ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి ఇక్కడ ఉన్న సమస్యను వెంటనే పరిష్కరించాలని అన్నారు. గత 30 సంవత్సరాల నుంచి ఎక్కడ గొంగలి అక్కడే ఉంది. గెలిచి 50 రోజులు అవ్వకుండానే పలు అభివృద్ధి పనులు చేస్తున్న ఎమ్మెల్యే బాలరాజు పనితీరు చూసి మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమణుగు రవికుమార్, జీలుగుమిల్లి జనసేన మండల పార్టీ ప్రెసిడెంట్ పసుపులెట్టి రాము, జనసేన పార్టీ నాయకుడు చిర్రే శ్రీను, ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారం వచ్చిన తర్వాత ప్రజా సమస్యలపై దృష్టి సారించడం జరిగింది. అలాగే 5 సంవత్సరాలు కనీసం రోడ్డు మీద కానీ అలాగే గ్రామాల్లో కానీ తక్కువ పట్టుకొని వేయలేని పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం ఉంది. మేము గెలిచి 40 రోజుల్లో అనేకమైన సమస్యల పరిష్కారం కోసం మేము పరిష్కార వేదికగా మేము తీసుకొని ప్రజా పరిష్కారం కోసం సమస్య పరిష్కారం కోసం చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు జీలుగుమిల్లి మండలం నా సొంత మండలం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బస్ షెల్టర్ ఉందో దాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా కూడా కనీసం పట్టించుకున్న దాఖలాలు ఏమీ లేవు. ఇమీడియట్లీగా ఇక్కడ బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని మాకు అనేకమైన ఫిర్యాదులు రావడం జరిగింది. ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కూడా దగ్గర, ఇక్కడ బస్సు కూడా ఆపట్లేదనేసి అనేక కంప్లైంట్లు రావడం జరిగింది. దానిపై ఈరోజు మేము ఎన్డీఏ కూటమి తరఫున మా సొంత నిధులతో ఈరోజు ఇక్కడ బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని దీన్ని ఇక్కడ నుంచి రోడ్డు వరకు లేబుల్ చేశాము. వాటర్ ఎస్టిమేషన్ వేసారు ఎవరా